ఇక సార్వత్రిక సమరంలో తొలి అంకానికి రంగం సిద్ధమైంది. మొత్తం 7 విడతల పోలింగ్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ రేపు జరగనుంది. మొదటి విడతలో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ సహా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఇక మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరగనున్న ఈ దశలో 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలు, 1 మాజీ గవర్నర్ బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి శుక్రవారం పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఇటు యూపీలో 8, బీహార్లో 4, బంగ్లాలో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అస్సాంలో 5, ఛత్తీస్గఢ్లో 1, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్మూ కాశ్మీర్లో 1 నియోజకవర్గానికి 19న పోలింగ్ జరగనుంది. అయితే తొలి విడత పోలింగ్లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఇక్కడ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఈ తొలి విడతలో 8 మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటు తీర్పు కోరుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్పూర్ బరిలో నిలిచారు. ఇతర కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, సంజీవ్ బలియాన్, జితేంద్ర సింగ్, భూపేంద్ర యాదవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మరో మంత్రి ఎల్ మురుగన్, నిశిత్ ప్రామాణిక్లు పోటీ చేస్తున్నారు. వీరిద్దరి భౌతవ్యం జూన్ 4న తేలనుంది.